ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పట్టణానికి విచ్చేసిన దయాకర్ రెడ్డిని బీజేపీ పట్టణ అధ్యక్షులు పాపిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ఆహ్వానించారు. పట్టణమంతా బీజేపీ జెండాలు, బ్యానర్లతో కళకళలాడగా వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా గ్రామదేవత పోలేరమ్మకు ప్రత్యేక పూజలు చేపట్టారు. తర్వాత పాత బస్టాండ్ సెంటర్ వద్ద నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ ప్రధాన వీధుల గుండా అట్టహాసంగా సాగింది. వందలాది బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని నినాదాలతో ఆవేశభరితంగా ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొని కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపారు. చివరిగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి దయాకర్ రెడ్డి ఉత్సాహవంతమైన ప్రసంగం చేశారు. Pani. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండోసారి నియమితున్నై ఈరోజు మొట్టమొదటిసారిగా నాయుడుపేటకి విచ్చేసినటువంటి నాకు స్వాగతం పలికినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఈరోజు భారతదేశంలో అత్యుత్తమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా ఉండడం కూడా నిజంగా అది పూర్వజన్మ సుకృతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా భావిస్తారు. అటువంటిది పార్టీ నాకు అవకాశం ఇచ్చి, నాకు గౌరవం ఇచ్చి, ఇప్పటికీ అనేక పర్యాయాలు అనేక బాధ్యతలతో ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అతి చిన్న వయసులో రెండవసారి మళ్ళీ నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చింది. సో ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాధ్యతని మరింత పార్టీ పటిష్టం కోసం ఉపయోగిస్తానని చెప్పేసి నేను పార్టీకి తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిట్ట చివరి పేదవాడి వరకు కూడా అందే విధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమంలో, పేద ప్రజల యొక్క సంక్షేమంలో పాలు పంచుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు నాయుడుపేటలో నాకు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.